హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ మొక్కజొన్నలతో మంచి స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మొక్కజొన్న గారెలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వీటిని అయితే బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వీటి కోసం అయితే ఫస్ట్ అయితే నేను 4 to 5 మొక్కజొన్న కంకులు అయితే తీసుకున్నానండి. వీటిని అయితే సీడ్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మొక్కజొన్న సీడ్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ 10 to 15 అయితే తీసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి అయితే గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే మీడియం సైజ్ ఒక ఆనియన్స్ కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. 10 to 15 అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో అన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బరుకుగా అయితే పట్టుకోవాలండి. తర్వాత మొక్కజొన్న సీడ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. పట్టుకున్న మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని రిమైనింగ్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానని, మరి పట్టుకునే మొక్కజొన్న పేస్ట్ అనేది మరీ మెత్తగా అయితే ఉండకూడదండి. అలా ఉంటే మనం చేసే మక్క గారెలు అనేటివి ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి. అలాగే మొక్కజొన్నను కూడా యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువసేపు మొక్కజొన్న సీడ్స్ వాటర్లో ఉంచకూడదండి. అలా చేయడం వల్ల మొక్కజొన్న సీడ్స్ వాటర్ తీసుకొని కూడా మొక్కజొన్న గారెలు అనేది ఆయిల్ పీల్చుకుంటుంది ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి మిశ్రమాన్ని అనేది అయితే బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మనం మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమం అనేది బాగా పలచగా అయిపోతే ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే బియ్యం పిండి అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న పిండిని ఒక కాగితం పైన పెట్టుకొని లేదా క్లాత్ పైన వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలండి. ఇప్పటికి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొక్కజొన్న గారెలు చేసుకోవడమేనండి. ఇంకొక టిప్ అయితే చెప్తున్నానండి. మొక్కజొన్న గారెలు ఆయిల్ అనేది పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఆయిల్ అనేది బాగా వేడి కావాలండి. ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి లోపల వరకు. ఫ్రై అయిపోయిన తర్వాత రిమైనింగ్ కూడా తిప్పుకొని 2 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగా ఉంటాయండి. వర్షాకాలం వేడివేడి వర్షంలో ఇలా చేసుకొని తినారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయాయండి, తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ మొక్కజొన్న గారెలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ తరచు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్.